హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే పెళ్ళి అయిన తర్వాత రిసెప్షన్ అయితే పెట్టుకున్నారండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితేను దండలు అయితే మార్చుకుంటున్నారు. ఏదో సింపుల్గా పెళ్ళి అయితే సింపుల్గా చాలా బాగా జరిగిందండి. చుట్టాలు బంధువులతో ఫ్రెండ్స్తో చాలా చాలా బాగా జరిగిందండి పెళ్ళి అయితేను. అందరికంట ఎంతమంది అయితే సంతోషంగా ఉన్నారో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా బాగా జరిగిందండి. నెక్స్ట్ అయితే భోజనాలండి. భోజనాలు అయితే కూడా మేమందరం మా ఫ్రెండ్స్ అందరూ చూసారా, పిల్లలు పెద్దలు అందరూ కలిపి ఇలాగైతే కూర్చున్నారు. చాలా బాగా జరిగిందండి పెళ్ళి అయితేను. భోజనాలు చాలా బాగున్నాయి, సింపుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితేను చాలా చాలా బాగున్నాయండి. వీళ్ళందరూ ఆకలితో అలవడించిపోయారండి పాపం. పొద్దునుంచి ఏం తినలేదు కదా. పెళ్ళంటేనే కొంచెం హడావిడిగా పనులు అన్నీ ఉంటాయి కదా. ఇంకా మధ్యాహ్నం ఒకేసారి అందరం కూర్చొని తినేసామండి భోజనాలు అయితేను. మా కృపరా చూసారా, మా కృపరా వాళ్ళ ఆయన ముందు హాయ్ చెప్తుంది. మేమైతే ఎలా భోంచేసాము చూడండి. పెళ్లి కూతురు తల్లి చూడండి, చాలా బాగా జరిగిందండి పెళ్ళి అయితేను. నీరసం వచ్చేసి అమ్మో, పెళ్ళి అయితే చాలా పెళ్లి పనులు కదా. చాలా బాగా జరిగిందండి. అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా జరుగుతాయి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతులుగా నడుస్తాయి. మా ఊర్లో మా సైడ్ అయితే ఇలానే చేస్తారు, ఇంకా బాగా చేస్తారు. పద్ధతులు అయితే చాలా చాలా ఉంటాయండి. కాకపోతే ఇక్కడ ప్రకృతి అనుకూలించలేదు మాకు అవన్నీ ఎంజాయ్ చేయడానికి. వర్షం బాగా విపరీతమైన వర్షం అండి. అవన్నీ చేయడానికి పద్ధతిగా అయితే కొంచెం ఇబ్బంది పెట్టాయి. టకటక కానీ అదే వర్షం లేకపోతే ప్రకృతి మనకు అనుకూలించి ఎండ ఎక్కుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవారమి. కాకపోతే ఆ అదృష్టం మాకు కొంచెం ఇబ్బంది పెట్టింది. అయినా సరే ఉన్న దాంట్లో కొంచెం మంచిగానే చేసుకున్నామండి. మీరు కూడా పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. కానీ సింపుల్గా పెళ్ళి అయితే చాలా చాలా బాగా జరిగిందండి. బాయ్ ఫ్రెండ్స్.